ఇప్పుడు రేవంత్ రెడ్డి చట్రంలో ఇరుక్కొని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ 42% స్థానిక సంస్థలకే పరిమితమై బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు చేయాలన్న బిల్లుని పట్టించుకోవడం మానేశాయని చెప్పొచ్చా? అంటే దీంట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి. కాబట్టి ఎన్నికలు అనేటువంటిది రాజకయ పార్టీలకు ఇంపార్టెంట్. విద్యా ఉద్యోగ రంగాలు అనేటువంటిది యువకులకు, విద్యార్థులకు ఇంపార్టెంట్. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్చా వేదికలను. ఆదినారాయణ గారు, మీరు యు ఆర్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. 20 ఏళ్ళ నుంచి మీరు నాకు పరిచయము, నేను కూడా ఎంతో కొంత మీకు పరిచయము. ఇంత సాధికారికంగా నేను మాట్లాడుతున్నా. ఇలాంటి చర్చలను యువకులు కానీ విద్యార్థులు కానీ పెద్దగా చూడడం లేదు. కారణం ఏంటి? నీకు స్కాలర్షిప్ కావాలి, నీకు హాస్టల్ సీట్ కావాలి, నీకు రిజర్వేషన్లు కావాలి, నువ్వు ఓవర్సీస్ స్కాలర్షిప్ కావాలి. ఇలాంటి వాటి కోసం నా చుట్టూ, కృష్ణయ్య గారి చుట్టూ, లేదా మీకు మెరిట్ ప్రకారం వస్తుండవచ్చు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం స్థానిక సంస్థలు ఈ ఎన్నికల గోలేందయ్యా. మరి నువ్వు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా హామీ ఇచ్చినావు కదా, ఏమి సంగతి అని చెప్పి విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు చెప్పండి? ఓ కృష్ణమోనో లేకపోతే ఇంకో బీసీ సంఘమో, ఇంకో క్రిస్టియనో, ఇంకొకరు ఎందుకు అడగాలి? కాబట్టి సమాజంలో చైతన్యం, వాళ్ళ నేనేంటున్నాను, సమాజంలో చైతన్యం రావాలి. రాజకీయ పార్టీలకు రాజకీయాలు కావాలి మాట్లాడుతారు. మాకు సర్పంచ్ ఎప్పుడు, మా ఎంపీటీస్ ఎప్పుడు, మా జెడ్పీటీస్ ఎప్పుడు, మా మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు అని చెప్పి రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. విద్యార్థి యువకులు ఎక్కడ పోయినరు? యువజన విభాగాలు, విద్యార్థి విభాగాలు అడగాలండి. ఏమైంది వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆనాడు ఒకనాడు మేము చదువుకున్న రోజులు ఎట్లుండేది? నిద్రపోతున్నాయని చెప్పొచ్చా? నేను అనలేను, మీరు అడుగుతలేరని నేను అంటున్నా. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెడతామన్నా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పి నేను అడుగుతున్నా. మేమెందుకు మాట్లాడాలి? మాకేం పని లేదు, ఇదే పనిగా. నేను 55 ఏళ్ళకి వచ్చిన, కృష్ణయ్య 70 ఏళ్ళకి వచ్చిండు, కృష్ణయ్య గారు, ఇంకా చాలా మంది అంత ముసలిం అయిపోయినాం మేము. మీ హక్కుల కోసం మీరు మాట్లాడుకోరా? మాకు 42% ఏమయ్యా? మరి మా అడ్మిషన్లన్నీ అయిపోతున్నాయి, మా ఉద్యోగాలన్నీ అయిపోతున్నాయి. మరి ఏమి మాకు 42% ఇస్తాను, ఎందుకు ఇస్తలేమని చెప్పి, ఎందుకు రోడ్డు మీదకి వస్తలేరు, ఎందుకు అడుగుతలేరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దానికి వాళ్ళ యువజనులు, ఇవాళ విద్యార్థులు సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడరు, ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడరు. మళ్ళీ ఏదైనా రాజకీయ పార్టీ వచ్చి రాజకీయం చేస్తా అంటే నిలబడతారు తప్ప. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల మీద దాడులు జరుగుతూ ఉంటే, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంటే, రాష్ట్రం అంతా స్తంభింపజేయాల్సినటువంటి యువకులు, విద్యార్థులు ఎక్కడ పండుకున్నారని చెప్పి నేను అడుగుతాను. సమాధానం చెప్పమనండి. ఇవాళ రాజకీయ పార్టీలకు రాజకీయాలు అవసరం కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, మీ గురించి ఎవరు మాట్లాడరు. ఇంకా కృష్ణ స్కాలర్షిప్ కావాలని ఎన్ని రోజులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలి? రాజ్యసభ సభ్యుడైనాక కూడా చైతన్యం రావాలి కదా, ప్రజలు అడిగేటటువంటి తత్వం పెరగాలి. ఇవాళ ఏదో బొంబాయికి రాననే పాట చూసి మిలియన్ల కొద్ది పోతుంది. కృష్ణమోహన్రావు మాట్లాడితే ఎవరు చూస్తలేడు, ఆర్ కృష్ణ మాట్లాడితే ఎవరు చూస్తలేడు. 500, 1000 కూడా పోతలేవు మాయి. ఈ వైఫల్యము బీసీ సమాజంలో, ఆదినారాయణ గారు, సమాజంలో చైతన్యం రావాలి. అందరిలో విద్యార్థుల్లో, యువకు. ఇప్పుడు ఎవరు విద్యార్థులు, ఇవాటి యువకులే రేపు ఈ సమాజాన్ని నిర్దేశించేటటువంటి చైతన్యం తీసుకురావాల్సింది ఎవరు? మేము మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. నేను కృష్ణమోహన్ అనేటువంటి వాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం మాట్లాడుతాను అనుకోండి, నాకు పదవి రాలే కాబట్టి నేను మాట్లాడుతాను అనుకోండి. మరి మీరేం చేస్తారు? నేను అంటున్నా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించలేదయ్యా, దేశం అంతా ఇట్లా చేస్తే కొట్టేసిండ్రు, చేసేదేదో ఒక సర్వే, ఒక కమిషన్ ద్వారా చేయించండి. చేయించిన తర్వాత డెడికేటెడ్ కమిషన్కి అధికారికంగా ఇవ్వండి. ఆ డెడికేటెడ్ కమిషన్ అట్లా ముందుకు పోతే ఈ 42% నిలబడుతుంది. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పరిణామాలను కళ్ళ ముందు చూస్తున్నాం. మనకు ఆదర్శంగా అక్కడ తమిళనాడు నిలబడ్డది. తమిళనాడు మోడల్లో ఓడయ్యా అంటే నేను బీహార్ మోడల్లో పోతాను రేవంత్ రెడ్డి గారు అంటున్నారని నేను చెప్తున్నా. దీనిలో తప్పున్నదా చెప్పండి గౌరవనీయులైన ప్రజలంతా?